ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఈ విషయం మన ఏపీ ప్రజలకు తెలియదని చాలా బాధ అయితే వేసింది మావా. రీసెంట్ గా మన ఏలూరులో ఎస్పీ ఆఫీస్ లో కండక్ట్ చేసిన సోషల్ అవేర్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మీట్ కి అయితే మనల్ని అయితే ఇన్వైట్ అయితే చేశారు. మన జంగారెడ్డిగూడెం అయితే రిప్రజెంట్ చేస్తూ మేము నలుగురు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఆనరబుల్ ఎస్పీ గారు అయితే నేను ఎస్పీగా మీ దగ్గర 1 to 2 years డ్యూటీ చేయొచ్చేమో గానీ పుట్టు పెరిగిన మీ ఊర్లో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అవి సోషల్ అవేర్నెస్ తేకపోతే ఫలితం ఏంటి మావా. అదే కాకుండా సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో కనిపించే కుర్రోడైతే కలకలం అయితే రేపాడు మావా. ఇంకా ట్రాఫిక్ రూల్స్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి మీ సైడ్ నుంచి మేము అప్డేట్ గా ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మేము పర్సనల్ గా మా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఇలా చేస్తే బెటర్ గా ఉంటదని సజెషన్ ఇలా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎస్పీ గారికి అయితే చెప్పారు. ఆ తర్వాత మైక్ అయితే నా దగ్గరకు వచ్చింది. మైక్ మన దాకా వస్తే మనం ఆగుతామా? ఇంకా ల్యాక్ చేయకుండా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ పర్పస్ కోసం 100 అనే నెంబర్ తెలంగాణ గవర్నమెంట్ కి అయితే వెళ్ళింది. మన హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 122 అని. ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి బయట ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరికి తెలియకపోవడం చాలా బాధాకరం సార్ అన్నాను. 112 హెల్ప్ లైన్ నంబర్ అయితే జనాలందరికీ సర్క్యులేట్ అయ్యేలా చేయాలి సార్ అన్నాను. ఇంతకీ 112 ఏపీ హెల్ప్ లైన్ నంబర్ అని మీలో తెలుసో లేదో కామెంట్ చేసేయండి. మనకి మైక్ ఇస్తే అప్పుడే అయిపోద్దా? ఇంకా చాలా మ్యాటర్ అయితే ఉంది. అది మొత్తం చెప్పాలంటే ఒక్క వీడియోలోనే అవదు. కానీ ఫాలో చేసుకొని పెట్టుకోండి. పార్ట్ 2 లో కలుసుకుందాం మరి.